కొద్దిసేపు దేవుని యొక్క లేఖనములను ధ్యానించుటకు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయం నందు పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేటువంటి సమయము మనకు లేదు, కానీ కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుట కొరకు మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాము. ఎందుకంటే ఈ సృష్టి మొత్తము కూడా దేవుని కొరకు ఎదురు చూసేటువంటి సృష్టిగా ఉన్నది. మనము ఉదయాన్నే చూసినప్పుడు వేకువజామునే ఆకాశ పక్షులు దేవుని స్తుతించి ప్రార్థన చేయుచు ఉన్నాయి. అంటే ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనము గమనించవచ్చు. ఈ ప్రార్థన అనేటువంటిది దేవుని సన్నిధిలో దేవునితో మనము బంధము కలిగి ఉండటానికి ఏర్పరచబడినటువంటి ఒక ఆయుధము. పరిశుద్ధ గ్రంథములో మనము చాలా విషయాలను చూడొచ్చు. అనాది కాలములోనే దేవుడు ఒక ప్రణాళిక చొప్పున దేవునితో మనము బంధము కలిగి ఉండుట కొరకు ఈ ప్రార్థన అనేటువంటి దానిని ఏర్పరిచినట్టుగా మనము చూడొచ్చు. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనాలను మనం చూస్తే, అనాది కాలములోనే దేవుడు కాలములను, నియామక కాలములను, నివాస పొలిమేరలను తనను వెదుకు నిమిత్తము దేవుడు ఏర్పరిచాడు అనేటువంటి వాక్య భాగాన్ని మనం చూడవచ్చు. అంటే దేవుణ్ణి వెదకటమే ప్రార్థన. మనము ఈ ఉదయకాల సమయమందు ఎప్పుడైతే లేచి ఉన్నామో, లేచిన దగ్గర నుంచి మన ధ్యాస, మన ఆలోచన అంతా కూడా దేవుని వెదికేటువంటి క్రమంలోనే ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుణ్ణి వెదకటం కొరకే దేవుడు మనకి ఉదయాన్ని, సాయంత్రాన్ని అనుగ్రహించాడు. అదేవిధంగా మన నివాస పొలిమేరలను ఏర్పరిచాడు. మనము ఆయనను వెతకటం కొరకే ఇవన్నీ కూడా, ఈ సృష్టిలో సమస్తమును కూడా జరుగుతున్నాయి. అది కేవలము ప్రార్థన ద్వారానే మనము చూడొచ్చు. అంటే ఈ ఉదయకాల సమయం నందు ఈ ప్రార్థన గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఇది ఈ రోజున మనకు కొత్తగా వచ్చినది కాదు, కానీ ఈ సృష్టి ఆరంభములోనే ఈ ప్రార్థన అనేటువంటిది ప్రారంభమైనట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడొచ్చు. మొట్టమొదటిగా ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో మనం ఒక్క మాట చూద్దాం. చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. బైబిల్లో ఉన్నటువంటి వారందరూ తెరిచి దేవుని యొక్క వాక్యమును చూడవలసిందిగా కోరుతున్నాము. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన అనేటువంటిది అనాది కాలంలోనే ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాము. అంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆ సృష్టిలో మానవుడు దేవుణ్ణి వెదకు నిమిత్తము దేవుడు కొన్ని ఆధారాలను మనకు ఏర్పరిచాడని ఇందాక చెప్పుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసాము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వచనాల్లో. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉనికి కలిగినప్పుడు దేవుణ్ణి వెతకాలి. ఆ వెతుకు నిమిత్తమే దేవుడు కొన్ని విషయాలను మనకి రుజువులుగా ఏర్పాటు చేశాడు. ఆ రుజువుల ప్రకారమే ఎనోషు అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా దేవుణ్ణి అడగటము, దేవునికి ప్రార్థన చేయడము, దేవుని నామమున దేవుణ్ణి వెతకడము అనేటువంటిది ప్రారంభం అయినది. ఈ ఉదయకాల సమయం నందు దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనమందరము కూడా దేవుణ్ణి వెతికే క్రమంలో ఆయనతో మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటము, ప్రార్థన అంటే దేవుని అడగటం. ఈ ప్రార్థన అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది.
ఈ ఉదయకాల సమయం నందు ఈ ప్రార్థన గురించి మనం కొంచెం తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రార్థన అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే దేవుని అడగటం. మనము ఈ విషయములో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే మనం అడగాలి దేవుణ్ణి. అడిగేటువంటి క్రమమే ప్రార్థన. యేసు ప్రభువుని ఆయన శిష్యులు కూడా అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పు, ప్రార్థన అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు శిష్యులతో ఒక చక్కని మాటను చెప్పాడు. చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు కనుక మనం చదివినప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పునట్టుగా మాకును ప్రార్థన చేయి నేర్పమని ఆయన అడిగెను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మా కచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుతున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ప్రార్థన అనేటువంటిది 3 రకాలుగా ఉంటుందని మనము చెప్పుకున్నాము. 3 రకాలలో మొదటిది అడగటం. ప్రార్థన అనేటువంటిది మనము ఎదుటి వ్యక్తులను మన అవసరాలు కానీ, లేకపోతే మన అక్కరలు కానీ, లేకపోతే మనకున్నటువంటి సమస్యలు కానీ చెప్పడము, లేకపోతే అడగటము. యేసు ప్రభు శిష్యులతో చెప్పినటువంటి మాట అదే, మీరు అడగండి. ఏమడగాలి? మన అనుదినంలో మనకు ఉన్నటువంటి సమస్యలు, అనుదినము మనము మన జీవితంలో మనకున్నటువంటి అవసరాలు, మనకున్నటువంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి విషయాన్ని దేవునితో మాట్లాడటము, దేవుని అడగటం. అడిగినప్పుడే మన అన్ని కూడా తీరుతాయని దేవుడు సెలవిస్తున్నాడు. లోకానుసారముగా ఒక సామెత ఉన్నది, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అనేటువంటి సామెతను లోకంలో మనం చూస్తూ ఉంటాము. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వెదికే క్రమంలో మనకు అనేకమైన అవసరాలు ఉంటాయి. కాబట్టి ఆ అవసరాలన్నింటినీ కూడా మనము దేవునికి చెప్పాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని అడగాలి. అలా అడిగినప్పుడే మనకి మన సమస్యలు అనేటువంటివి పోతాయి, మన అక్కరలు తీరుతాయి. ఎందుకంటే ఈ సృష్టిలో మానవుని దేవుడు సృష్టించాడు. మానవుడు దేవుని కంటే బలహీనుడు, మానవుడు దేవుని కంటే తక్కువవాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు చేయగలిగినటువంటి వాడు, శక్తిగల దేవుడు. మన ప్రభువైన క్రీస్తు యేసు ఆయన బలవంతుడు, నిరంతరము కూడా జీవించుతున్న దేవుడు. ఆయన నిన్ను నన్ను సృష్టించి తన యొక్క ప్రణాళిక చొప్పున కాపాడుతున్నటువంటి దేవుడు. అలాంటి బలవంతుడైన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ దేవుడు ఈ సమస్తమును చేయగల సమర్థుడు కాబట్టి ఆయనను వెదికే క్రమంలో మన ప్రతి అవసరమును తీర్చులాగున ఆయనను అడగాలి. ఈ అడగటమే ప్రార్థన. మన జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని అడిగేటువంటి క్రమము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని అడగటానికి ప్రయత్నం చేయాలి. దేవుని నమ్మిన బిడ్డలమైనటువంటి మనము దేవుని యందు విశ్వాసంతో ఉంటున్నాము. అయితే మనము దేవుని అడగటము నేర్చుకుంటున్నామా? దేవుని నమ్మాను అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ దేవుని అడగటము నేర్చుకోవాలి.
ఎంత ఎక్కువగా అడిగితే అంత ఎక్కువగా మనం దీవించబడతాము, ఆశీర్వదింపబడతాము. మన ప్రతి అక్కరను కూడా దేవుడు తీరుస్తాడు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది దేవుణ్ణి అడగటము అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం చూసాము. రెండవ విషయం ఏమిటంటే ప్రార్థన అనేటువంటిది విజ్ఞాపన విజ్ఞాపన ప్రార్థన అని మనము పలుకుతూ ఉంటాము. అంటే విజ్ఞాపన అంటే విన్నవించుకోవడం. ఏమిటి విన్నవించుకోవడము? ఒక వ్యక్తి తాను తన అవసరాలను ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా, ఎదుటి వ్యక్తిని చిరాకు పెట్టకుండా, ఎదుటి వ్యక్తి అసహనానికి గురి కాకుండా బ్రతిమలాడుచూ విన్నపించడమే విజ్ఞాపన. అంటే అడగటము, మన అక్కరలన్నీ అడుగుతూ ఉంటాము సహజంగా ఎదుటి వారిని. కానీ విన్నపించేటువంటి అప్పుడు మాత్రము మనము లోబడి అడుగుతూ ఉంటాము. విన్నపించేటువంటి సమయంలో, విజ్ఞాపన చేసే సమయంలో మనలను మనము తక్కువ చేసుకొని ఎదుటి వారికి ఇష్టమయ్యే విధముగా మనము విజ్ఞాపన చేస్తూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము మనం చూస్తే అబ్రహాము గురించి మనం అక్కడ గమనించవచ్చు. అబ్రహాము తన జీవితంలో దేవునికి విన్నపించి విజ్ఞాపన చేసినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఆదికాండము 18వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే అక్కడ సొదొమ గొమొర్ర పట్టణాలను దేవుడు నాశనము చేస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము మొట్టమొదటిగా తన యొక్క ఆలోచనను దేవునికి చెప్పడం మొదలుపెట్టాడు. దేవా, అక్కడ ఒక 50 మంది ఉంటే దేవుని నిన్ను నమ్మినటువంటి వారితో కూడా చంపేస్తావా అని అడిగినప్పుడు నేను చంపనయ్యా అంటాడు. ఒకవేళ 45 మంది ఉంటే అని అడుగుతాడు, అప్పుడు కూడా దాన్ని నాశనం చేయను అంటాడు. ఒకవేళ 30 మంది ఉంటే అనేటువంటి దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము యొక్క స్వరము మారిపోతుంది. అబ్రహాము యొక్క ఫీలింగ్స్ అన్ని కూడా మారిపోతాయి. తనలో విధేయత, వినయము, లోబడే తత్వము కనపడుతూ ఉంటుంది. ఒకసారి మనం చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 30వ వచనము. అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మందియే కనపడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనపడిన ఎడల నాశనము చేయనెను. ఈ వాక్యములో మనము గమనించవచ్చు. అబ్రహాము మాట్లాడుతూ వచ్చి చివరికి తనను తాను తగ్గించుకుంటూ బ్రతిమలాడినట్టుగా విన్నపించుతున్నాడు. అంటే ఒకానొక సమయంలో మనకున్నటువంటి అవసరాలు అధికమైనప్పుడు, మనకున్న కోరికలు అధికమైనప్పుడు, మన పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు మనము ఎదుటి వారితో మనము మాట్లాడేటప్పుడు మనలను మనము తగ్గించుకొని వినయముతో, విధేయతతో మనము మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. ఆయన పాద సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మనము సహజంగా మన అక్కరాలను మనము అడుగుతూ ఉంటాము. కానీ కొన్ని సందర్భాలలో మన అక్కరలు అధికముగా ఉన్నప్పుడు వినయముతో, విధేయతతో లోబడి బ్రతిమలాడి అడగాలి. దేవుడు నీ ప్రార్థన అంగీకరించులాగున, నీ ప్రార్థనను దేవుడు తిరస్కరించకుండా ఉండులాగున మనము బ్రతిమలాడి అడగాలి. 31వ వచనంలో కూడా 32వ వచనంలో కూడా చివరిగా అబ్రహాము పలికినటువంటి మాట ఒకటి ఇక్కడ ఉన్నది, చూడండి. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక వారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో. చూడండి ఎంత బ్రతిమలాడి విన్నపించుకునేటువంటి ప్రార్థన అబ్రహాము చేస్తున్నాడో మనకి ఇక్కడ కనపడుతున్నది. అంటే ప్రార్థన అనేటువంటిది సహజంగా అందరూ ఏదో నోటితో 4 మాటలు పలికేస్తుంటారు. కానీ సమయ సందర్భాన్ని బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి
మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరమై ఉన్నది. మనము మన ప్రార్థన దేవునికి ఇష్టమయ్యేటట్టుగా ప్రార్థించవలసినటువంటి వారముగా ఉండాలి. అలా ప్రార్థన చేయనప్పుడు మన ప్రార్థన ఒకవేళ తిరస్కరించబడచ్చు. మన ప్రార్థనను దేవుడు అంగీకరించకపోవచ్చు. ఒకవేళ మనము ప్రార్థన చేసినప్పుడు మనలో అహంకారము కానీ, గర్వము కానీ, లేకపోతే మనకు అవసరం లేని దానిని కానీ మనము చెప్పినప్పుడు దేవుడు ఇష్టపడకపోవచ్చు. దేవుడు దానిని నిరాకరించవచ్చు. అందు నిమిత్తము మనము చేసేటువంటి ప్రార్థనలో మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ విన్నపించుకోవాలి. ఇంగ్లీష్లో చక్కని మాట అంటారు, అప్లికేషన్ ఆర్ సప్లికేషన్. విజ్ఞాపన, విన్నపం అంటే మనము లోబడి అడుగుతున్నాము అని అర్థం. సహజంగా మనుషులతో మనం లోబడి మాట్లాడకపోవచ్చేమో, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనము లోబరుచుకోవాలి దేవునికి. మన మాట తీరు, మన ప్రవర్తన, మన ఆలోచన సమస్తమును కూడా దేవునికి సరెండర్ అయిపోవాలి. అలా సరెండర్ అయినప్పుడు మాత్రము మనము మన కోరికలను కానీ, మన అక్కరలను కానీ తీర్చుకోగలుగుతాము. దేవుడు మన అవసరాలను తీరుస్తాడు, మన ప్రార్థనను అంగీకరిస్తాడు. ఇంపైన సువాసనగా నీ ప్రార్థనను దేవుడు అంగీకరించాలని ఒక చక్కని పాట ఉన్నది. కాబట్టి మనము దేవునికి విన్నపించేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట కూడా మనం చూడండి. ప్రార్థన అంటే మొట్టమొదటిగా దేవుణ్ణి అడగటం అని నేర్చుకున్నాము. రెండవదిగా విజ్ఞాపన, విన్నపించడము, అదొక సందర్భము. మూడవది ఏమిటంటే దేవునికి మొరపెట్టడం. మొరపెట్టడము అంటే మనము దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉండి తప్పనిసరి పరిస్థితిలో ఇక నాకు నీవు సహాయం చేయకపోతే నా ఉనికే ప్రశ్నార్థకము అవుతుంది అనేటువంటి స్థితిలో మనము మాట్లాడే మాటే మొరపెట్టడం. అది హృదయ అంతరంగాలలో నుంచి వచ్చేటువంటి మాట. అది విరిగి నలిగిన హృదయము కలిగి వచ్చేటువంటి మాట. కీర్తనకారుడు చెప్పినటువంటి మాట అది. విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి అని. అంటే మనము ఎప్పుడైతే మన హృదయ అంతరంగాలలో నుండి మనము మాట్లాడతామో అప్పుడు ఆ ప్రార్థన మొరపెట్టేటువంటి ప్రార్థనగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈ విషయము మనకి తేటగా కనపడుతుంది. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. మనకు సమయం ఎక్కువగా లేదు కాబట్టి త్వరగా మీరు బైబిల్ తీయగలిగినటువంటి వారు ఉంటే తీసి చూడండి. 2వ అధ్యాయము 23వ వచనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు తెలియజేయుచున్నాడు. చూద్దాము. 23వ వచనము, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఈ 23వ వచనంలో మనం గమనిస్తే ఇశ్రాయేలీల పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఫరో రాజు వారిని బహుభయంకరమైన శ్రమలు పెట్టాడు. ఎంత శ్రమలంటే సరైనటువంటి ఆహారం లేదు. వారు సమయానికి మించి పని చేయవలసినటువంటి భారము. అది ఒకరోజు కాదు, జీవితాంతము కూడా అలాంటి పరిస్థితే. దానిని భరించలేకపోయారు ఇశ్రాయేలీలు. దాని నుండి తట్టుకోలేకపోయారు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు దేవునికి ప్రార్థన చేశారు, అడిగారు, విజ్ఞాపన చేశారు. ఈ స్టేజీలన్నీ దాటిపోయినాయి. ఈ స్టేజీలన్నీ దాటిపోయి ఇక మేము భరించలేము, నిస్సహాయులం అయిపోయాము, మా పరిస్థితి అంతా కూడా దిగజారిపోయిన పరిస్థితి అనేటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. కాబట్టి దేవునికి మొరపెట్టుచున్నారు.
నిజంగా ఇది ఆ మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే చివరి దశగా మనము భావించవచ్చు. తాను చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేసి ఓడిపోయినప్పుడు వచ్చినటువంటి మాట ఇది. ఇదే విషయము మనం ఇదే నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనములో మనం ఒక మాట చూడొచ్చు. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనములో కూడా ఈ ఇశ్రాయేలీయులను గురించి ఒక మాట అక్కడ మనకి కనపడుతూ ఉంటది. 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఇది ఇశ్రాయేలీయులకు సంబంధించిన రెండవ పరిస్థితి. వారు ఫస్ట్ మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర ఆలకించాడు. ఆలకించి వారి ఐగుప్తు చెర నుండి విడిపించిన తర్వాత వారు కనాను దేశానికి ప్రయాణమై వెలుచు ఉన్న సందర్భంలో ఎర్ర సముద్రము అడ్డం వచ్చినది. అయితే అక్కడ ఆగిపోయారు. కానీ వెనుక మాత్రము ఫరో తరుముకుంటూ వచ్చాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మనం అంటుంటాము బాధ వచ్చినప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అంటుంటాం. అంటే ఏమిటి? ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు, ఇక మరణమే గతి అనేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వారేం చేశారట? మిక్కిలి భయపడిపోయి యెహోవాకు మొరపెట్టారు. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాలలో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అది అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే కుటుంబాలలో వచ్చే సమస్యలు కావచ్చు. మనము చేయలేమేమో, మన పరిధి దాటిపోయిందేమో, మనం ఇక నిస్సహాయులమేమో అనేటువంటి అనేకమైన సందర్భాలు వస్తూ ఉంటాయి. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, మనలను సృష్టించినటువంటి దేవుడు మనకు అందుబాటులోనే ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూశాము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంట్లో తర్వాత నిమ్మలంగా ఉన్నప్పుడు చదువుకోండి. ఆయనను వెదకు నిమిత్తము పొలిమేరలను ఏర్పరిచాడు, కాలములను ఏర్పరిచాడు. అదే విధంగా మనలో ఎవ్వరికి దూరంగా ఉండకుండా సమీపంగా ఉన్నాడు దేవుడు. ఆ విషయాన్ని మనము గమనించినప్పుడు మనము ప్రతి సమయంలో కూడా మనము ధైర్యంగా ఉండి దేవునితో సంబంధము కలిగి ఉంటాము. కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు మనము గుర్తించవలసినటువంటి ప్రధాన విషయాలు, సహజంగా ప్రార్థన అనేటువంటిది మనకు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ప్రార్థన అనేటువంటిది 3 రకాలుగా ఉంటుందని మనము తెలుసుకున్నాము. ఎలా? మొట్టమొదటిగా మనం అడుగుతాం మన అవసరాలు, మన ఇబ్బందులు, మన కష్టాలన్నీ కూడా చెబుతూ దేవుణ్ణి అడుగుతాం. రెండవది, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు బ్రతిమలాడి అడుగుతాం, విన్నపిస్తూ ఉంటాము. ఇక నా వల్ల కాదు, ఇంకా నేను దీనిని చేయలేను అనుకున్నప్పుడు దేవునికి మొరపెడతాము. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేయించున్నాడు. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసము కలిగి ఆయనను ప్రార్థించే విషయంలో జాగ్రత్తగా ఉందాము. ఎందుకంటే ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. యెహోషువ గ్రంథములో మనం చూస్తే యెహోషువ ప్రార్థన చేశాడు. ఎందుకంటే ప్రార్థన జయ జీవితాన్ని ఇస్తుంది. మొట్టమొదటిగా ప్రార్థన వల్ల వచ్చేటువంటి ఫలితములో మొదటి ఫలితం ఏమిటంటే ప్రార్థన జయ జీవితాన్ని ఇస్తుంది. మన జీవితంలో ఏదైనా జయం సాధించగలము, ఏదైనా సాధించగలము. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులే ఆగిపోయారు. అంతటి గొప్ప ప్రభావం ఉన్నటువంటిది ప్రార్థన. అలాగే రెండవ ఫలితం ఏమిటంటే ప్రార్థన చేయడం వలన మన విశ్వాసము దినదినము అధికమవుతుంది. విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన ఏదైనా 100% ఫలిస్తుంది. యాకోబు ఏలియా విషయంలో మనం చూడొచ్చు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తాము. ఏలియా విశ్వాసంతో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము
పడకుండా ఆగిపోయింది. అంటే విశ్వాసమును బలపరిచేదే ప్రార్థన. మూడవ ఫలితం ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనంలో మనం గమనించవచ్చు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప మేలును దేవుడు అనుగ్రహిస్తాడు ప్రార్థన ద్వారా. చాలా మంది ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ ప్రార్థన చేయాలంటే సిగ్గుపడుతున్నారు. ప్రార్థన చేయాలంటే ఏదో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రార్థన చేయాలంటే అశ్రద్ధగా ఉంటున్నారు. అసలు దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ ప్రార్థనే నేర్చుకోరు. ప్రార్థనే రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఉదయకాల సమయం నందు ఒకసారి మనం గమనించాలి. మన జీవితంలో కష్ట సుఖాలు తప్పనిసరిగా వస్తాయి. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అనేకమైన శ్రమలు వస్తాయి. అనేకమైన శోధనలు అనుభవించవలసి వస్తుంది. ఆ సమయంలో మనకి ప్రార్థన రాకపోతే చాలా డేంజర్ లో మనం ఉన్నట్టు లెక్క. ఆ సమయంలో మనం సరైనటువంటి ప్రార్థన చేయకపోతే మనము ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దినాన మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము ప్రారంభం చేద్దాము, నేర్చుకుందాము. సమయానికి తగ్గట్టుగా మన పరిస్థితికి అనుకూలముగా మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు చక్కని ఫలితాలను మనం పొందగలుగుతాము. చక్కని దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాము. ఊరికనే నోటెమ్మట ఏదో 4 మాటలు వచ్చినాయి కదా అని పలకటము కాదు. కానీ దావీదు భక్తుడు అన్నాడు, దినమునకు ముమ్మారు నేను ప్రార్థన చేయించున్నానని. కాబట్టి అలాంటి ప్రార్థన మనమందరము నేర్చుకుందాము, చేద్దాము. ఈ ఉదయకాల సమయమునందు మనం నేర్చుకున్నాము. ప్రార్థన అంటే దేవుని అడగటము, ప్రార్థన అంటే దేవునికి విజ్ఞాపన చేసి విన్నపించడము, ప్రార్థన అంటే దేవునికి మొరపెట్టడము. ఇలా చక్కగా మనము ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో మనము జయ జీవితాన్ని పొందుతాము. ఇది మొదటి ఫలితము. దేవుని యందు మంచి విశ్వాసముతో దినదినము మన జీవితంలో అభివృద్ధి చెందుతాము. ఇది రెండవ ఫలితము. మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువ మేలులు మన జీవితంలో, మన కుటుంబంలో, స్థానిక సంఘములలో మనం అనుభవిస్తాము. ఇది మూడవ ఫలితము. కాబట్టి ఇలాంటి చక్కని ప్రార్థనను మనము నేర్చుకొని మన జీవితాలలో ఆశీర్వదింపబడదాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ముందుందాము. ఎప్పుడైనా ఎవరైనా మనకి ప్రార్థన చేయమని అవకాశం ఇచ్చినప్పుడు నేను వెంటనే ప్రార్థన చేయాలి అనేటువంటి ఉత్సాహంతో ముందుకు కొనసాగుదాము. సమయమును వేస్ట్ చేయకుండా దేవుని సన్నిధిలో మనమందరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాము, ప్రార్థన చేద్దాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సహజంగా సంఘాలలో అనేకమైన అవసరాలు ఉంటాయి, కుటుంబాలలో ఎన్నో అవసరాలు ఉంటాయి. ఎవరికైనా ఏవైనా అవసరాలుంటే మరి అయ్యగారు మనకు ఉన్నారు, సోమేశ్వరరావు అయ్యగారు, వారికి మీరు చెప్పండి. మీ అవసరాలు చెప్పినప్పుడు సంఘాలలో ప్రార్థన చేస్తారు. మరి వారి యొక్క ప్రార్థన ద్వారా మనం కూడా మేలు పొందుతాము. మనము కూడా వారి గురించి ప్రార్థన చేద్దాము. అలాగే ఇక్కడ తిరుమలగిరి ప్రాంతంలో మేము సేవ చేస్తున్నాము. మా స్థానిక సంఘాలలో కూడా చాలా అవసరాలు ఉన్నాయి. మా సంఘాల గురించి కూడా ప్రార్థన చేయవలసినదిగా ప్రతి ఒక్కరికి విజ్ఞాపన చేయుచున్నాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేరేపించబడినటువంటి వారు ప్రార్థన చేయండి.